కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు అస్త్రాలు వినియోగిస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే పోలీసులు నేరాల నివారణకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. అనంతపురం పట్టణ 4వ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు నేరాలు కట్టడికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. గంజాయి విక్రేతలను గుర్తించేందుకు పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆడుతున్న వారి పనిపట్టేందుకు డ్రోన్లను వినియోగించి ఆట కట్టిస్తున్నారు. డ్రోన్లను వినియోగిస్తున్న విషయాలను పసిగట్టిన కొందరు అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతపురం జిల్లాలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం, అదేవిధంగానే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ ఇటీవలే తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడము, అదేవిధంగానే పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వహించేటువంటి వారిపైన దృష్టి కేంద్రీకరించడం, ఇలాంటి అనేక విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే డ్రోన్ల వినియోగించి అదేవిధంగా నేరాలను ఎలా కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా చర్చిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా వివిధ జిల్లాల్లో, ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నేరాలను దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగానే పోలీసు ఉన్నతాధికారులు వాటికి చెక్ పెట్టేటువంటి దిశగా కార్యకలాపాలు, వారి యొక్క చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలోనే అనంతపురం 4వ పట్టణ పోలీసులు సాయి ప్రసాద్ సిబ్బంది ఈ డ్రోన్లను వినియోగించి నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇట్లాంటి నేరాలు జరిగేటువంటి ప్రాంతాలు ఏవేవి అనేటువంటి గుర్తించేటువంటి పనిలో పడ్డారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే డ్రోన్లను వినియోగించడం ద్వారా ఎక్కడైతే ప్రజలు, మానవులు సంచరించేందుకు అవకాశం లేకుండా, అంటే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు అనేటువంటి విధంగా నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడము, అదేవిధంగానే వాటిని స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాలను పేకాట స్థావరాలుగా మార్చడము, అదేవిధంగా బంగ్యాకు, అదేవిధంగానే మద్యం సేవించడము, ఇలాంటి ప్రాంతాలను కొన్ని షెల్టర్లుగా పెట్టుకున్నటువంటి విషయంగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో నేరాల నివారణలో డ్రోన్లు ఎలా ఉపయోగపడతాయనడానికి ఒక మోడల్ గా నిన్న ఉపయోగించారనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. డ్రోన్ 4వ పట్టణ పోలీసులు డ్రోన్లను వినియోగించినటువంటి సందర్భంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైనా కొలను ప్రాంతాలు కావచ్చు, నీటి ప్రవాహ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే జనసంచారం లేనటువంటి ప్రాంతాల్లో 3-4 కూర్చొని అక్కడ పేకాట ఆడడం కావచ్చు, లేకపోతే మందు తాగడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ స్పష్టంగా డ్రోన్లను వినియోగించినటువంటి సందర్భంగా అవన్నీ కూడా క్యాప్చర్ అయినట్టు కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి నేరాల నివారణలో పోలీసులు డ్రోన్లను వినియోగించేటువంటి విషయం పైన దృష్టి కేంద్రీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇది అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 4వ పట్టణ పోలీసులు వినియోగించడం ద్వారా ఇది స్పష్టంగా కనిపించింది. మొత్తం పైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా బంగ్యాకును కట్టడి చేయాలి అనేటువంటి విధంగా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా దానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం 4వ పట్టణ పోలీసులు వినియోగించినటువంటి
డ్రోన్ ద్వారా నిందితులను పట్టుకోవడం కావచ్చు, లేకపోతే నేరాలను పసిగట్టేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్పష్టమయ్యాయి అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే ఈ బంగ్యాకు ఎక్కడైతే తరలిస్తున్నారో అదే విధంగానే వాటిని వినియోగిస్తున్నారు. వీటన్నింటిని కూడా కట్టడి చేస్తాం. నేరాలు చాలా పెద్ద ఎత్తున వాటిని నివారించవచ్చు. అదే విధంగానే మహిళల పైన దాడులు కావచ్చు, అదే విధంగానే దోపిడీలు కావచ్చు, ఇలాంటి వాటన్నింటిని కూడా కట్టడి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యంలో అనంతపురం పోలీసులు ఒక మోడల్ గా వినియోగించినటువంటి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది అనేటువంటి విధంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం పైన అనంతపురం పోలీసులు నేరాల నివారణలో ఒక అడుగు ముందుకేసి నిందితులను పసిగట్టేందుకు డ్రోన్లు వినియోగించారనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది భవాని. ఎస్ రసూల్, అదేవిధంగా ఈ డ్రోన్లను ఉపయోగించి పోలీసులు ఎంతమంది నేరస్తులను పట్టుకున్నారు, అదేవిధంగా మందుబాబులకు జూదులకు ఎటువంటి శిక్ష అమలు చేసే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే అనంతపురం జిల్లా పోలీసులు దీన్ని డ్రోన్లను వినియోగించడం ద్వారా నిందితులను పట్టుకునేందుకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నిన్న డ్రోన్లు వినియోగించినటువంటి సందర్భంలో స్పష్టంగా కనిపించింది, కొంతమంది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నారు. అంతేకాకుండా డ్రోన్ వారి తలపైన డ్రోన్ ఎగురుతున్నటువంటి సందర్భంలో మొత్తంగా జరుగుతుంది అనేటువంటి విధంగా ఈ తాగుడుబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచూ తల పైకెత్తి చూడటము, ఇలాంటి విషయాలను చూస్తే నిందితులకు కూడా ఇది ఒక ఇండికేషన్ గా కనిపిస్తుంది. అయితే వారిని పట్టుకోవడానికి ఇంకా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయలేదు కానీ, బట్ దీన్ని వినియోగిస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ప్రధానంగా ఈ గంజాయి మాదక ద్రవ్యాల్లో పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే ఇది హోమ్ మినిస్టర్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, అదే విధంగానే మంత్రి సత్యకుమార్ వీళ్ళ గుండు సుధారాణి వీళ్ళ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాబట్టి ఈ గంజాయి మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఒక ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ల వినియోగం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి అది మాత్రం ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా చెప్పొచ్చు. అయితే పోలీసులు ఇప్పటికే నిన్న ఈ డ్రోన్ ను వినియోగించడం ద్వారా ప్రాంతాలను గుర్తించవచ్చు. అయితే నేరాలు ఎక్కడ జరిగేందుకు అవకాశం ఉంది, అలా అంతేకాకుండా నిందితులు ఏ విధంగా సంచరిస్తున్నారు అనేటువంటి విషయాలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మాత్రం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఇప్పటికే అలగపట్టణ పోలీసులు డ్రోన్ ని వినియోగించారు కానీ ఇంకా ఎవరినైనా పట్టుకున్నారా లేకపోతే వారిని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రం వినియోగపడుతుంది అనేటువంటి విధంగా వారు వినియోగించి ఒక ప్రయత్నం చేసిన విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది భవాని. థ్యాంక్ యూ రసూల్.